शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। ॐ दयानन्दचरणौ मनसा स्मरामि, दयानन्दचरणौ शिरसा नमामि। ఈ శ్లోకం నాతో చెప్పండి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం न च श्रोत्रजिह्वा न च घ्राणनेत्रम् न च व्योमभूमिः न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्। ఇక్కడ సూక్ష్మ శరీరము నేను కాను. సూక్ష్మ శరీరం అంటేనే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్, అది నేను కానని అర్థం. అది ఎంత సూక్ష్మమైనా ఏదైనా సరే. అండ్ ఇంద్రియాలు నేను కాను. న శ్రోత్రం న జిహ్వా నచ ఘ్రాణ నేత్రం, ఇవేవి నేను కాను. నచ వ్యోమ భూమి న తేజో న వాయు, అంటే పంచభూతాలు కూడా నేను కాను. అంటే పంచభూతాలు అని ఎందుకన్నారంటే పాంచభౌతిక దేహం కదా. దేహం అనే శబ్దానికి చాలా అద్భుతమైన అర్థం ఉంది. దేహం అంటే అర్థం ఏంటంటే దహన యోగ్యత్వాత్ దేహ. ఇది దేనికి పనికి వస్తుందంటే దహనానికి మాత్రం పనికి వస్తుంది. దహన యోగ్యత్వాత్ దేహ. అయితే స్వామి శరీరం అంటే బాగుంటుంది కదా. బాగుంటుంది. శరీరం అంటే అర్థం ఏమిటో తెలుసా? శీర్యమాన స్వభావత్వాత్ శరీరం. అంటే అలా శిథిలమైపోతూ పోతూ ఉంటుంది, అంతే కదా. 40లో ఉన్నట్టు 50లో ఉండలేం, 50లో ఉన్నట్టు 60లో ఉండలేం. ఒక్కొక్క వయసు పెరిగే కొద్దీ ఒక్కొక్కటి శిథిలం శీర్యమైపోతూ ఉంటుంది. శీర్యమానం, అలా శిథిలమైపోతుంది. 80 ఏళ్ళు వచ్చేటప్పటికి మాట మారిపోతుంది, చూపు సన్నగిల్లుతుంది, చెవులు తక్కువైపోతాయి, నడవలేము, కూర్చోలేము, తింటే అరగదు, తినకుండా ఉండలేము. ఇన్ని శరీరానికి వచ్చేటువంటి వికారాలు. సరే స్వామి, అయితే దేహం అంటే అది, శరీరం అంటే అది. ఇంకోటి ఉంది, కళేవరం. కళేవరం అని పేరు కదా దీనికి. ఏమిటనంటే వ్యాధిగ్రస్తం కళేవరం. ఈరోజు తలనొప్పి, ట్యాబ్లెట్ వేసుకున్నాం, తగ్గిపోయింది. రేపు మళ్ళీ నడువు నొప్పి, 2 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని ట్రీట్మెంట్ ఇచ్చుకున్నాం, తగ్గిపోయింది. మళ్ళీ మోకాళ్ళ నొప్పి, పోనీ దానికి ట్రీట్మెంట్ ఇచ్చాం, ఏదో జరిగింది అనుకోండి. కళ్ళు బాగా కనపడట్లేదు సరిగ్గా. అంటే కళేబరం అంటే అర్థం ఏంటంటే ఏదో ఒక జబ్బు, ఏదో ఒకటి అనీజీనెస్ ఉంటూనే ఉంటుంది. బికాస్ దిస్ ఈజ్ కళేబరం. ఎందుకని? వ్యాధిగ్రస్తం కళేబరం. రోగాలకి పుట్టిన ఇళ్ళు అన్నమాట ఇది. ద కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ ఆల్ డిసీజెస్ ఈజ్ బాడీ. ఈజ్ ది కేర్ ఆఫ్ అడ్రస్. దేనికి? ఫర్ ఆల్ డిసీజెస్. అన్ని జబ్బులకి ఇది ఒక మంచి ఇల్లు, సేఫ్ ప్లేస్ అనమాట. ఫర్ ఎనీ డిసీజ్ టు అబైడ్, దిస్ ఈజ్ ది సేఫ్ ప్లేస్. కాబట్టి దేహము అన్నా అదే, శరీరము అన్నా అదే, కళేబరం అన్నా అదే. ఇంకేమంటాం మనం దీన్ని? ఇంకేమన్నా పేర్లు ఉన్నాయా?
ఇంకేమైనా పేర్లు? ఇంకేం పెద్ద ఏముంది పేరు, నథింగ్ ఎల్స్. కాబట్టి ఇక్కడ పంచభూతాలు నేను కాను అని అంటే పాంచభౌతికమైనటువంటి దేహం ఏమైనా ఉందా? ఏమిటి? తను, తను, ఓకే. తను హ్యాస్ ఇట్స్ ఓన్ మీనింగ్ అగైన్. తను విస్తారే. సో ఇదేంటంటే అలాగా పెరిగిపోతూ ఉంటుంది, పెరిగి 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 నశించిపోతుంటుంది. ఎనీ శబ్దం హ్యాజ్ ఇట్స్ ఓన్, దాంట్లో ఉండేటువంటి శరీరం అన్న తర్వాత డిక్లెన్షన్ అంతే కదా. అస్థి జాయతే, జాయతే దగ్గర మళ్ళీ వపు అంటారు. వపు శబ్దం, దీనికి వపుష్ ఉంది. బోల్డ్ ఉన్నాయి, అన్నిటికీ అర్థాలు ఇలాంటివే. శరీరానికి ఎక్కడ కూడా అమరంలో మంచి అర్థం ఏమి ఇవ్వలేదు. కాకపోతే ఒకటేంటంటే ఒక సాధకుడికి మాత్రం శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఇట్ ఈజ్ ఏ ధర్మ సాధనం. ఎందుకు ధర్మ సాధనం? బికాస్ ఇట్ టేక్స్ యూ అండ్ ఇట్ మేక్స్ యూ టు రీచ్ మోక్ష. మోక్షాన్ని అందుకునేదానికి ఈ శరీరం పనిచేస్తుంది. ఏది? మానవ శరీరం, ఇంకా మిగతా ఏది కాదు, మానవ ఉపాధి. సో ఓకే, ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచభూతాలు కూడా నేను కాను అని అంటే దిస్ ఈజ్ ది హోమోజీనియస్ మిక్స్చర్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. ఏది? మన శరీరం. దీంట్లో జలతత్వం ఉంటుంది, పృథివీతత్వం ఉంటుంది, అగ్నితత్వం ఉంటుంది, వాయుతత్వం ఉంటుంది, ఆకాశతత్వం ఉంటుంది. ఈ 5 తత్వాల్లో ఏ ఒక్కటి పోయినా శరీరం పడిపోతుంది. అందుకని చూడండి, కొంతమందికి డీహైడ్రేషన్ వచ్చేసి ఫ్లూయిడ్స్ అన్నీ వెళ్ళిపోయాయనుకోండి, చచ్చిపోతాడు మనిషి. దేర్ఫోర్ వెంటనే వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ పెడతారు, ఐవీ పెడతారు, అంటే ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు లోపలికి. అవునా కదా? సో వాటర్ పోయిందనంటే చచ్చిపోతాం మనం, మొత్తం పోతుంది, ఇంకేం లేదు. ఇంకా లోపల ఉన్న ఫ్లూయిడ్స్ అన్నీ పోయిందనంటే మనిషి చచ్చిపోతాడు. లోపల ఉన్న వేడి పోయిందనంటే ఉష్ణం, మనిషి చచ్చిపోతాడు. అర్థమైందా? లోపలంతా కూడా పృథ్వీతత్వం, ఎముకలు, మాంసము ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అలా శిథిలమైపోతే మనిషి పోతాడు. అంటే ఏ ఒక్క తత్వం పోయినా మనిషి పోతాడు. ప్రాణం పోతే వెంటనే పోతాడు, ఇంకా తేడా ఎక్కువ టైం ఉండదు. ప్రాణం పోతే వెంటనే పోతాడు. సో ప్రాణం ఈజ్ వెరీ సౌక్ష్మ్యం. పృథివీ కంటే జలం, జలం కంటే అగ్ని, అగ్ని కంటే ప్రాణం సౌక్ష్మ్యం. సో అందువల్ల ఏంటంటే ప్రాణం పోగానే వెంటనే పోతాడు. ఆకాశం అనేది ఇంకా అసలు ఆ రూపం లేదు కనుక దెర్ ఈజ్ నో ఆకాశ ఆల్సో దేర్ కదా. కాబట్టి ఇక్కడ పంచభూతాలు నేను కాను అంటే ఇక్కడ శంకరుల యొక్క అప్రోచ్ ఎలా ఉందనంటే, అసలు ఇవన్నీ ఎలా తయారైంది? ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ ప్రాణమయంతో కూడుకున్న ఇంద్రియ శక్తి కానీ, అలాగనే ఈ సూక్ష్మ శరీరం కానీ, ప్రాణ శరీరం కానీ, సూక్ష్మ శరీరం కానీ, స్థూల శరీరం కానీ, ఇవన్నీ కూడా ఎలా తయారైంది అని అంటే, మనకు మాయకి 3 గుణాలు ఉన్నాయి. త్రిగుణాత్మిక మాయా. ఏమిటి త్రిగుణాత్మిక? సత్వ, రజస్సు, తమస్సు. ఈ 3 గుణాలు మాయకి ప్రధానమైనటువంటి గుణాలు. ఈ 3 మాయకి స్వరూపం అంతే. మాయ ఉనికికి 3 ఉంటాయి. ఇప్పుడు ఈ సత్వగుణంతో పంచ సూక్ష్మభూతాలు కలిస్తే, అంటే ఆకాశం, వాయు, అగ్ని, నీరు, భూమి, పంచ సూక్ష్మభూతాలు కనుక సత్వగుణంతో కలిస్తే మనకు సూక్ష్మ రూపం, సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. దీనివల్ల ఈ కాంబినేషన్లో అది వస్తుంది. ఓకే, ఇంద్రియ సమూహం ఉంది చూసారా, ఇది దేనివల్ల వస్తుందనంటే రజోగుణంతో పంచ సూక్ష్మభూతాలు కలిస్తే, బాగా చూడండి, రజోగుణంతో పంచ సూక్ష్మభూతాలు కలిస్తే ప్రాణమయం వస్తుంది. అంటే ఇంద్రియాత్మకమైనటువంటి ఉపాధి వస్తుంది. ఇంద్రియాలన్నీ కలిసినటువంటి ఉపాధి వస్తుంది. సూక్ష్మ శరీరం వేరు, ఇంద్రియ ఉపాధి వేరు. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇంద్రియ ఉపాధి ఈజ్ డిఫరెంట్, సూక్ష్మ శరీరం ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు 3వది తమోగుణం, అంటే జడం. తమోగుణంతో పంచ స్థూలభూతాలు, అంటే వ్యాకరణమైనటువంటి, అంటే వ్యక్తమైనటువంటి పంచ స్థూలభూతాలు తమోగుణంతో కలిస్తే దేహం వస్తుంది. కాబట్టి సత్వగుణంతో సూక్ష్మభూతాలు కలిస్తే అంతఃకరణ, రజోగుణంతో సూక్ష్మభూతాలు కలిస్తే ఇంద్రియ ఉపాధి ప్రాణం, అలాగనే తమోగుణంతో స్థూలభూతాలు కలిస్తే దేహం. అంటే ఇవి కలవడం వల్ల వచ్చిందే కానీ నేను ఎవరి వల్ల వచ్చాను? నేను రాలేదు, నేను పోను.
నేనే. ఓకే, నాకు రావడము లేదు, నాకు పోవడము లేదు. నన్ను ఎవడు రప్పించలేడు, నన్ను ఎవడు పంపలేడు. మరి స్వామి మరి జీవుడు ఎక్కడి నుంచో వచ్చి తల్లి గర్భంలో ప్రవేశమై అక్కడ పిండమై అక్కడి నుంచి ఇలా ఉపాధి పొంది ఇలా బయటకు వచ్చి ఇప్పుడు జీవుడుగా తిరుగుతున్నాడు కదా. ఓకే, నో డౌట్, అది చిదాభాస. దట్ ఈస్ కాల్డ్ జీవ. నేను అనే వృత్తి, అంతే బస్. ఇఫ్ యూ రిమూవ్ ద వృత్తి, దట్ అహం ఏదైతే ఉందో ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నదే ఆత్మ, అంతటా వ్యాపించి ఉన్నదే. ఇప్పుడు నేను అనుకుంటే అది వ్యక్తమవుతుంది, ఒక ఉపాధికి పరిమితం అవుతుంది. ఆ అనుకోవడం పక్కకు పెట్టేస్తే స్వరూపమై ఉంటే అంతటా నిండి ఉండేది వాడే. అందుకనే ఈశ్వర సర్వభూతానాం హృదేశేర్జున తిష్టతి. అంతేకాదు, భగవద్గీతలో చాలా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమితి అభిధీయతే ఏతద్యో వేత్తి క్షేత్రమితి వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ. అంటే దీని శరీరం అన్నారు. దీన్ని తెలుసుకునేవాడెవడు? శరీరీ. శరీరజ్ఞ, శరీరీ అంటే శరీరాన్ని కలిగి ఉన్నవాడు. శరీరం అస్య అస్తి ఇతి శరీరీ కదా. అంటే శరీరం ఒకటి, దాన్ని తెలుసుకునేవాడు శరీరీ. కానీ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, అంతటితో ఆపలేదు కృష్ణుడు. క్షేత్రజ్ఞం మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఆ క్షేత్రజ్ఞుడు ఎవడో కాదు, నేనే. నా దగ్గరికి వచ్చాడా వాడు ఈ శరీరంలోనే కాదు, అన్ని శరీరాల్లోనూ వాడే ఉంటాడు. మొత్తం అంతా వాడే అయి ఉంటాడు, సర్వము తానైన వాడు. ఇప్పుడు వాడు నన్ను పొందకుండా క్షేత్రజ్ఞుడిగా ఉన్నాడా? ఈ క్షేత్రంలో మాత్రమే ఉంటాడు. వాడు క్షేత్రజ్ఞత్వాన్ని కూడా విడిచిపెట్టి నన్ను పొందాడా, నన్ను తెలుసుకున్నాడా, నా స్వరూపమయ్యాడా, వాడంతటా తానే ఉంటాడు. ఎక్కడ చూసినా వాడే, ఏది చూసినా వాడే. ఏది అక్కడ స్త్రీ ఉపాధి నేనే, అక్కడ పురుష ఉపాధిలోనూ నేనే, జడమైనా నేనే, చేతనమైనా. అందుకనే స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురువు ఈ శరీరం నువ్వు కాదని చెప్పడానికి గురువు అక్కర్లేదు, కానీ మనకే అనుభవం వస్తూ ఉంటుంది, మనకే ఎంతో కొంత అనుభవం ఉంది. గురువు నువ్వు జీవుడివి అని చెప్పడానికి గురువు అక్కర్లేదు. ఎందుకు? నాకు బాగా తెలుసు, ఇది వదిలేస్తే నేను పోతాను ఎక్కడికో, నేను జీవుణ్ణి శరీరం పట్టుకుని వచ్చానని. అది నాకు బాగా అనుభవవేద్యం, నా అనుభవం అది. దానికి మళ్ళీ గురువుగారు వచ్చి ఒక 5 సంవత్సరాలు నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు జీవుడివి అని ఎస్టాబ్లిష్ చేయక్కర్లేదు. ఇట్ ఇస్ ఆల్ ఎవిడెన్షియల్ ఫ్యాక్ట్, నాకు బాగా అనుభవంలో ఉంది. బట్ గురువు నాకు దేనికి కావాలి అని అంటే, నువ్వు దేహం కాదు, నువ్వు జీవుడు కాదని చెప్పడానికి కాదు, నువ్వే ఆ పరమాత్మ అని చెప్పడానికి, తత్ త్వమసి అని చెప్పడానికి. అంటే ఆ తత్పద లక్ష్యార్థమైన చైతన్యము, త్వంపద లక్ష్యార్థమైన చైతన్యము ఏదైతే ఉందో అదే ఏకమై ఉందని, ఆ ఏకత్వాన్ని నిరూపించడానికే గురువు కావాలి. ఆ ఏకత్వ సిద్ధిని నాకు అందించడానికే గురువు కావాలి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ శంకరులు అంటున్నారు, స్థూల ఉపాధి నేను కాను, ఇంద్రియ ఉపాధి నేను కాను, సూక్ష్మ ఉపాధి నేను కాను, ఇవేవి నేను కాను. మరి ఎవరిని నేను ఇవేవి కాను అని అంటే ఏదో ఒకటి అయి ఉండాలి కదా. అది ఎవరు? బాగా ఆలోచించండి. ఒకసారి సీతమ్మకి పెళ్ళయింది, సీతాదేవికి పెళ్ళయింది. ఆవిడ చిన్న ఆవిడ. రాజుల్లో క్షత్రియ వంశంలో ఎలాగుంటుందని అంటే, ఒక ఆచారం, ఆడపిల్లకు పెళ్లి చేస్తారు కదా, ఆ మండపంలో ఎవరు ఆడవాళ్ళు రారు పెళ్ళిళ్ళకి. పెళ్ళిళ్ళకి ఆడవాళ్ళు ఎవరు వెళ్ళరు. ఈవిడితో పాటు పెళ్లి కూతురితో పాటు ఒక చెలికత్తె ఉంటుంది. అయితే ఆ చెలికత్తెని సీతమ్మ వారు పెళ్ళి అయిపోగానే ఎలా ఉంటుందంటే, వీళ్ళని ఒక రకంగా చెప్పాలంటే ఇలా 3 ముళ్ళు వేడివేతడు తీసుకెళ్ళిపోతారంతే, ఇంకేం ఉంచరు. ఇంకక్కడ ఆడపిల్ల పెళ్ళి అయిన వెంటనే ఆడపిల్లని తీసుకెళ్ళిపోతారు, ఇంకేం ఉంచరు. మిగతా వర్ణాల్లో లాగా ఏడవడాలు, సాగనంపడాలు, అప్పగింతలు కప్పగింతలు ఏమి లేవు. ఇంకా వీడు పెళ్ళి అయిపోయిన పట్టుకుపోవడమే, ఇంకంతే, నథింగ్ డూయింగ్. ఎప్పుడైతే అప్పుడు వెంటనే తీసుకెళ్ళిపోతారు. సో ఇది పద్ధతి. అదే సీతమ్మ వారి యొక్క వివాహం అయింది, చెలికత్తె కూడా వెళ్ళిపోయింది అయోధ్యకి, అంతఃపురానికి. అంతఃపురంలో ఒకరోజు సాయంత్రం పూట రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఆడుకుంటున్నారు. అక్కడ ఆడుకుంటుంటే
సీతమ్మ వారు ఏంటంటే అక్కడ కూర్చొని ఉంటే ఈ చెలికత్తెకి డౌటు. ఆ శత్రుఘ్నుడి మీద చేపి చూపించి వేలు చూపించి ఈయనేనా రాముడు అని అడుగుతుంది. అడిగితే సీతమ్మ అలా చూస్తూ కాదు. ఓ వెంటనే డౌట్ వస్తుంది. మళ్ళీ లక్ష్మణుడి మీద చేయి పెడుతుంది. ఓ ఈయనేనేమో రాముడు అని. వెంటనే సీత అలా చూసి కాదు అంటుంది. మళ్ళీ భరతుడి మీద చేయి పెడుతుంది. ఈయనేనా రాముడని. మళ్ళీ చూస్తుంది కాదు అంటుంది. ఇక మళ్ళీ చేయి పెట్టక్కర్లేదు, పెట్టాలా? ఎందుకని ఇంక మిగిలిండేది ఎవరు? రాముడే. 3 పోయాయి. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రజిహ్వం నచ ఘ్రాణనేత్రం. రెండోది నచ వ్యోమ భూమి న తేజో న వాయు. 3 అయిపోయింది. ఇంకా మిగిలిండేది ఎవరు? చిదానంద రూప శివోహం శివోహం. ఇంకా మిగిలిండేది అదే కదా. సో ఇప్పుడు ఆవిడ వేలు పెట్టదు, సీతమ్మ చెప్పదు. అప్పుడు ఈ చెలికత్తె ముగ్గురు కాని తర్వాత పారిశేష న్యాయం, లెఫ్ట్ ఓవర్ న్యాయం, వాట్ ఎవర్ ఈజ్ దేర్ దట్ ఈజ్ రిమైనింగ్, అది చూసి చెలికత్తె చేయి పెట్టదు. అప్పుడు సీతమ్మని చూసి ఇలా నవ్వుతుంది. సీతమ్మ కూడా నవ్వుతుంది. మీన్స్ నీకు నవ్వు ఎందుకు వచ్చింది? రాముడు ఎవరో నువ్వు గుర్తించావు, ఆనందం కలిగింది. ఆ ఆనందము సత్యం. అలాగనే ఇక్కడ కూడా అసత్యాలనే సత్యంగా అనుకున్నంతవరకు ఏడుస్తూ ఉంటాం. ఎప్పుడైతే అసత్యాలన్నీ తొలగించి సత్యం ఆవిష్కరణమైనప్పుడు హావు హావు హావు. హావు అంటే ఏంటి? ఇదే హావు. అబ్బా అంటే అన్ని బడలికలు తీరి ఒక శాంతత, ఒక నిదానం ఏర్పడ్డప్పుడు కలిగేటువంటి రెస్పాన్స్. అదే అక్కడ కూడా ఉపనిషత్తులో శిష్యుడికి కలిగింది. హావు హావు హావు, ఒక శాంతత. ఇక్కడ కూడా ఏంటంటే నేను సూక్ష్మ శరీరం కాను, నేను ఇంద్రియ ఉపాధులు నేను కాను, స్థూల శరీరం నేను కాను. ఇప్పుడు మిగిలిండేది మీరే. ఇంకంతే, అయిపోయింది, వెళ్ళిపోండి అంటే ఇక్కడ అలా కుదరదు. చెప్పాలి, మీరెవరో మీకు తెలియ చెప్పాలి. ఆ చెప్పే సామర్థ్యం ఉండాలి చెప్పేవాడికి. ఎందుకని తానై ఉంటే అది చెప్పగలడు, తానది కాదనుకోండి చెప్పలేడు. కాబట్టి ఇక్కడ మీకు చక్కగా శంకరులు చాలా అద్భుతమైన వాక్యంతో అంటున్నారు. చిత్ ఆనంద రూప. 3 శబ్దాలు వ్యక్తం చేశారు ఇక్కడ. చిత్ ఆనందం అండ్ రూపం. ఈ రూపం అంటే మీరు దీనికి కలిపేయకండి. చిదానంద రూప చిదానంద రూప అని కలిపేయచ్చు. చిద్రూప ఆనంద రూపశ్చాపి అని కలపచ్చు. కానీ అలా కాదు. చిత్ ఆనందం రూపం, ఈ మూడింటిని విడగొడితే కానీ అర్థం కాదు. ఇక్కడ చిత్ అంటే ఏమిటి? చిత్ అంటే చైతన్యము. చైతన్యం అంటే ఏమిటి? ఎరుక, అవేర్నెస్. అర్థమైందా? అవేర్నెస్ అంటే ఇప్పుడు బాగా చూడండి, దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అని అనుకుంటూ బ్రతకాల మనం అనుకో అక్కర్లేదు. నేను అనే అవేర్నెస్ నాకు, ఐఆమ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ మై సెల్ఫ్. వితౌట్ మై బుద్ధి ఐఆమ్ అవేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఇఫ్ ఐ వాంట్ టు నో సంథింగ్ దెన్ ఐ ఆపరేట్ మై బుద్ధి. నాకు బుద్ధి ఎప్పుడు కావాలి? దేనైనా తెలుసుకునేదాన్ని. అన్య వస్తు గ్రహణానికి బుద్ధి కావాలి, అన్య వ్యక్తిని గుర్తించడానికి బుద్ధి కావాలి, అన్యమైన దాన్ని స్ఫురింపజేయడానికి బుద్ధి కావాలి. కానీ నన్ను నేను చేయడానికి బుద్ధి అక్కర్లేదు. అందుకనే ఎవరైనా బుద్ధి లేనివాడు అని తిడితే చక్కగా హాయిగా ఆత్మస్వరూపం అని అర్థం. ఎవడైనా ఎవరే బుద్ధి లేనివాడా అని తిడితే బాధపడకండి, అబ్బా ఆత్మస్వరూపమై ఉన్నానని అర్థం అన్నమాట. నేనుగా వ్యక్తం అవ్వడానికి బుద్ధి అక్కర్లేదు. ఇప్పుడు మీరు నన్ను గుర్తించాలంటే బుద్ధి కావాలి. ఆ బుద్ధి అక్కడ ఏంటంటే చిత్తం వచ్చి బుద్ధి వచ్చి అక్కడ ఆ లోపలంతా కూడా ఆ మిషనరీ వర్క్ చేయాలన్నమాట. పరిపూర్ణానంద అంటే ఆ రూపం చూపించాలి మీకు, నా ఫేస్ చూపించాలి, నా హావభావాలు, నా చేతులు, నా మాట తీరు, నా నడక అన్నీ మీకు అక్కడ లోపల
జరుగుతూ ఉంటుంది. వెన్ యూ వాంట్ టు సీ మీ, వెన్ యూ వాంట్ టు సీ సంథింగ్ ఎల్స్ యూ రిక్వైర్ బుద్ధి, వెన్ యూ వాంట్ టు రికగ్నైజ్ సంథింగ్ ఎల్స్ యూ వాంట్ బుద్ధి. కానీ మీకే కావాలనుకున్నప్పుడు బుద్ధి అక్కర్లేదు. బుద్ధి అవసరం అక్కడ నా. దట్ ఈస్ సెల్ఫ్ ఎవిడెంట్ ఫ్యాక్ట్. అంటే ఆత్మవేద్యము. ఇట్ ఈజ్ నాట్ పరవేద్యము. ఇదేంటి? ఆత్మవేద్యము. నాకు నేనే వ్యక్తమవుతూ ఉన్నాను. నా వ్యక్తత్వానికి, నా ఉనికికి, నా అవేర్నెస్కి బుద్ధి యొక్క అపేక్ష లేదు. అర్థమైందా? నా అపేక్షకి, నా యొక్క ఉనికి వ్యక్తం అవ్వడానికి బుద్ధి యొక్క అపేక్ష లేదు. అదే ఇంకొకటైతే దానికి బుద్ధి కావాలి. ద్వైతానికి బుద్ధి కావాలి, అద్వైతానికి బుద్ధి అక్కర్లేదు. అందుకనే ఒక మాట చెప్పాలి. ఎవరో ఒక ఆయన అన్నాడు, అద్వైతులకి బుద్ధి లేదండి అన్నాడు. థ్యాంక్ గాడ్, 100% కరెక్ట్. అది ద్వైతికే బుద్ధి కావాలి, అద్వైతికి బుద్ధి అక్కర్లేదు. ఎందుకని? స్వరూపమే ప్రకాశిస్తూ ఉంటాడు. వాడికి బుద్ధి ఉంటే ప్రమాదం. అద్వైతం లేదక్కడ. బుద్ధి వచ్చిందా ప్రమాదం, అక్కడ అద్వైతం లేదు. ఇంకా అద్వైతం అంటే బుద్ధి లేదు. అర్థమైందా? బుద్ధే లేదు అక్కడ. ఎందుకుంటుంది బుద్ధి? ఎప్పుడైతే నేను అనే అహంవృత్తి వ్యక్తమైందో ఆ అహంవృత్తి నిలబడడానికి, నిలబెట్టుకునేదానికి బుద్ధిని ఉపయోగించుకోవాలి. అసలు అహం వృత్తి అనేదే పడిపోయి అహంగా అహంతయా స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణ సత్. అహంతయా స్ఫురతి. నేనుగానే వ్యక్తమవుతున్నాను, నేనుగానే ప్రకాశిస్తున్నాను. కానీ నాకు బుద్ధి అపేక్ష లేదు. కావాలా? నాకు బుద్ధి అపేక్ష అక్కర్లేదు. బాగా ఆలోచించండి. నాకు బుద్ధి యొక్క అపేక్ష అక్కరలేదు. ఎందుకని? నేనుగా ఉండదలుచుకున్నాను. నేనుగా ఉండదలుచుకున్నప్పుడు నాకు దేని అపేక్ష లేదు. నేను వ్యక్తమై వృత్యాత్మకమైతే నాలో ఇంకొక ప్రపంచికమైనటువంటి భావన కలిగినప్పుడు ఈ ద్వైత ప్రతీతి ఎప్పుడైతే వస్తుందో, ఈ ద్వైత ప్రతీతం ఎక్కడుంటుంది? బుద్ధిలోనే ఉంటుంది. ఎక్కడైతే బుద్ధి పడిపోతుందో అక్కడ ద్వైత ప్రతీతం ఉండదు. అద్వయ స్వరూపమే ఆత్మ. కాబట్టి ఇక్కడ చైతన్యము అనంటే ఎరుక అంటే నేనే వ్యక్తమవుతూ ఉన్నాను. నాకు నేనే సాక్షిని, నాకు నేనే వ్యక్తమవుతున్నాను. సెల్ఫ్ ఎఫల్జెంట్ అంటారు దాన్ని. ఆత్మవేద్యము, ఆత్మప్రకాశము, అది నేను. అర్థమైందా? కాబట్టి ఆ చైతన్యము ఇక్కడ నేను అనేదానికి ఒక లక్షణంగా చెప్పారు ఇక్కడ, స్వరూపంగా. ఇక రెండవది, నాకు బుద్ధి ఉన్నప్పుడు ఇది కావాలి అనే కోరిక పుడుతుంది. అంటే వెలితి అంటే కొరై. తమిళంలో ఏమంటారు దాన్ని? కొరై అంటారా? కురై. ఓకే, కురై. ఓకే, కొరై అంటే ఇరుమల్. కొరక్கிறது எனக்கு இருமல் வருது. குறை. ஓகே. குறையொன்று மில்லை மலமூர்த்தி கண்ணா మలయప్ప. సో కురైయొండ్రు మిల్లై. ఓకే, రైట్. కురై అంటే నాకు ఇది కావాలి అన్నానంటే నాకు లేదు కాబట్టి కావాలి అని అంటున్నాను. అంటే లేనితనం ఏంటి? లేనితనం దేని చూపిస్తుంది? కురై, ఒక ల్యాకింగ్, ఒక వెలితిని చూపిస్తుంది. ఆ వెలితిని పూడ్చుకునేదానికి నాకు కోరిక. ఆ కోరిక నన్ను ప్రవృత్తి చేస్తుంది. అది తెచ్చుకుంటే బాగుంటుందని బయటికి వెళతాను. దానికోసం బయటికి వెళుతున్నాను, కర్మ చేస్తున్నాను, ఫలాన్ని పొందుతున్నాను, ఫలాన్ని తీసుకుంటున్నాను. లోపల ఆ ఫలంతో వెలితిని మూస్తున్నాను. సో ఇంత ప్రాసెస్ జరుగుతూ ఉంది. మళ్ళీ ఫలంతో వెలితిని మూసాను కదా, కొరతని. ఆ కొరతని మూసిన తర్వాత ఇది ఎంతోసేపు ఉండదు, మళ్ళీ ఫలం పక్కకు పోతుంది, మళ్ళీ వెలితి పైకి వస్తుంది. మళ్ళీ ఇది కావాలి. ఇది ఉంటే స్వామి చాలా బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది. మళ్ళీ దానికోసం కర్మ, ఆ కర్మ చేయడం, ఫలం తెచ్చుకోవడం, మళ్ళీ దీన్ని మూత పెట్టడం, కొంతసేపు ఉండడం, మళ్ళీ ఇది పడిపోతుంది, మళ్ళీ వెలితి పైకి వస్తూ ఉంటుంది. సో కురై ఎండ్రుం కురైదాన్. సో ఫర్ ఏ జీవ ఆల్వేస్ ఈజ్ కురై. ఎప్పుడు ఏదో ఒక వెలితి, ఏదో ఒకటి. అందుకనే ఎవరినైనా చూసి ఎలా ఉన్నారండి అని అంటే
చాలా బాగున్నానండి, చాలా ఆనందంగా ఉన్నాను, నాకేమీ ఇది లేదండి, హాయిగా ఉన్నాను అన్న వ్యక్తి ఎవడుంటాడు చెప్పండి? అడిగితే நல்லா இருக்கு சுவாமி, சுவாமிகள் நல்லா இருக்கு, எல்லாமே நல்லா இருக்கு. ఆ ఇరుకు అని లాగడంలోనే కొరై తెలియదు. అంటే వాడిని ఇంకొద్దిగా నొక్కితే బయటపడతాడనమాట. என்னப்பா ஏதாவது கொஞ்சம் ஏதாவது ஆமாம் கொஞ்சம் உள்ள இதாக இருக்குது, நிறைய இருக்குது சொல்லிக்க வேண்டியது, உங்களுக்கு டைம் இல்லையே. டைம் கொடுத்தா போகிற మొత్తத்தை உக்காண்டு சொல்லிகிட்டே இருப்பான் அவன் பாட்டுக்கு. టైం ఇస్తే చాలు వాడికి మొత్తం కూర్చోబెట్టి ఇంకా రొప్పుతూ ఉంటాడు మన ముందు. కాబట్టి ఎవడు ఏ కొరత లేదు, ఏ వెలితి లేదు, నాకు ఏమీ లేదు, హాయిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అని ఎవడు ఈ లోకంలో చెప్పగలడు చెప్పండి? ఈ లోకంలో ఆ మాట చెప్పగలిగిన ఏ ఒక్క వ్యక్తి అయినా ఉన్నాడా? ఒక్కడు చూపించండి. ఉంటే వాడికి బుద్ధి ఉండదు. బుద్ధి లేనివాడే ఆ మాట అనగలడు. బుద్ధి ఉన్నోడు ఆ మాట అనడు. ఇదేంటి స్వామి ఇలా చెప్తారు మీరు, మా రాజుపాలెం వచ్చి ఇలా అనేసిపోతారు. ఎస్, బుద్ధి ఉంటే కొరత ఉంటూనే ఉంటుంది, బుద్ధి లేని వాడికే కొరత ఉండదు. బుద్ధి ఉంటే కురై, అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు. బుద్ధి లేదనుకోండి, ఎక్కడైతే స్వస్వరూప అనుసంధానంతో ఉన్నాడో వాడికి ఏ కురై ఇల్లై, కురయుండ్రు మిల్లై, కురయే ఇల్లై. సో అప్పుడు ఎలా ఉంటాడు చెప్పండి? వాడికి వెలితి ఉంటే దుఃఖం, అశాంతి, ఇది లేదే లేదే అని అశాంతి కదా. అది వచ్చిందనుకోండి, వాడికి ఏదైతే లేదనుకుంటున్నాడో అది వచ్చిందనుకోండి. బేసికలీ నేను బాగా చూస్తుంటాను, మనిషికి ఏదో ఒక వెలితి ఉంటుంది, పర్టికులర్ థింగ్ అని ఉండదు, కానీ ఆ వెలితిని పూడ్చుకోవడం కోసం బయట చూస్తాడు. అదేదో వాడికి బాగా నచ్చిందనుకోండి, ఇది కావాలి నాకు అంటాడు. అది చూడకపోతే వాడికి అదని తెలియదు, ఏదో ఒక వెలితి ఉంటుందంతే. వెలితికి ఇది అది అని ఉండదు, ఏదో ఒక వెలితి అజ్ఞానం నుంచి పుట్టింది. వెలితికి ఇది అది అనేది తెలీదు, వెలితి ఉంది అంతే, బస్. ఇట్స్ లైక్ ఏ హోల్, పిట్ లాగా ఉంది లోపల. ఇప్పుడు ఆ హోల్ని మనం ఏదో ఒక దాంతో పూడ్చాలి. అందుకని బయటికి వెళ్ళి చూస్తాం, అబ్బా ఇది చాలా బాగుంది, ఇది ఉంటే ఐ విల్ బీ హ్యాపీ అనుకుంటాడు. అసలు అదేం చూడలేదనుకోండి, వెలితి ఎలా ఉండిపోతుంది, కానీ వస్తువు అపేక్ష ఉండదు అక్కడ. కాబట్టి వెలితి బయటికి నెడుతుంది, చూపిస్తుంది, దాన్ని తెచ్చుకుంటాం మనం, ఆ వెలితిని పూడుస్తాం మనం, ఆ హోల్ని పూడుస్తాం. పూడ్చిన తర్వాత ఏమైపోతుంది, ఆ హోల్ ఏమైపోతుంది, కొంతసేపు పూడినట్టుగా ఉంటుంది, మళ్ళీ హోల్గానే బయటకు వచ్చేస్తుంది. ఈ హోల్ ఎప్పుడు పోతుంది అని అంటే, వన్స్ యూ రియలైజ్ దట్ యు ఆర్ హోల్, దెన్ ఓన్లీ దిస్ స్మాల్ హోల్ విల్ గో. ఇఫ్ యు ఆర్ నాట్ హోల్, ఈ హోల్ ఉంటూనే ఉంటుంది. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ హోల్ అండ్ హోల్? స్పెల్లింగ్ తేడా ఉంది కదా. పూర్ణం, దానికి స్పెల్లింగ్ ఏంటి ఇంగ్లీష్లో? హోల్కి WHOLE. హోల్ స్పెల్లింగ్ ఏంటి? కన్నం, HOLE, అంతేనా? హోల్ ఒక్క W తేడా అంతే. W అంటే ఏంటి? యూ అండ్ హీ, ఇద్దరు యూలు తేడా అక్కడ. ఇద్దరు లేరు, అందుకని అది హోల్. మీ ఇద్దరు ఏకమై ఉంటే ఇట్ ఈజ్ హోల్. మీ ఇద్దరు ఒకటై ఉంటే, ఇద్దరు ఒకటై ప్రకాశిస్తూ ఉంటే ఇట్ ఈజ్ హోల్. దట్స్ ఇట్, కంప్లీట్, పూర్ణం. కానీ ఆ పూర్ణ స్థితిలో ఎలా ఉంటుందని అంటే ఆనందం, ఇంకేం ఉండదు. పూర్ణ స్థితిలో ఎలా ఉంటుంది? ఆనందం. మీకు ఒక చిన్న మాట చెప్తాను, ఎగ్జాంపుల్. ఆనందానికి కారణం లేదండి, అకారణం, నిర్హేతుకం. ఎందుకనంటే చిన్నపిల్లలు ఉంటారు, బాగా 3 నెలలు 4 నెలలు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి తల్లి ఏం చేస్తుంది? స్నానం చేయించి శుభ్రంగా అంతా వేసి, పౌడర్ రాసి, అంతా రాసి, పాలు పట్టించి అలా పడుకోబెడుతుంది. అది అలా ఉంటుంది, అదేం చేయదు, అలాగా చూస్తూ ఉంటుంది. మనం వెళ్ళగానే నవ్వుతూ ఉంటుంది. ఆ నవ్వు ఎందుకు? మనం వచ్చామని కాదు, దానికి ఒక ఆనందం అంతే, బస్ దట్స్ ఇట్. ఆ ఆనందానికి దేర్ ఈజ్ నో కారణం. అర్థమైందా? అలాగనే ఉపనిషత్ అంటుంది, ఇక్కడ కూడా ఒక జ్ఞానికి ఆనందము నిమిత్త ఆనందం కాదు, నిర్నిమిత్త ఆనందం. ఎందుకని? ఆనందో బ్రహ్మే దివ్యజానాత్, ఆనందాధ్యేవ ఖల్విమాని
భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిషం విశంతీతి. ఎవడైతే యథార్థమైనటువంటి స్వస్వరూపాన్ని, ఆ పరమాత్మ తత్వాన్ని స్పృశించాడో వాడికి ఆనందమే. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఆనంద బ్రహ్మ ఇతి వి అజానాత్. విడగొడితే అర్థమైపోతుంది. ఆనంద బ్రహ్మ ఇతి వి అజానాత్. అజానాత్ ఎవడైతే తెలుసుకున్నాడో, ఏమిటి? విశేషంగా విజ్ఞానంతో. విజ్ఞానం అంటే ఏంటి? అపరోక్ష జ్ఞానము. జ్ఞానము అంటే పరోక్షం. ఈరోజు వస్తుంది జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ వస్తుంది, సాయంత్రం వస్తుంది. విజ్ఞానము అనంటే, విశేష జ్ఞానము అనంటే ఏదో పరమాత్మ ఆనంద స్వరూపం అట అనడు. పరమాత్మే నేనే ఆనందమై ప్రకాశిస్తున్నాను. అది విజ్ఞానం, అపరోక్ష జ్ఞానం. సో విజానాత్ అనంటే విశేషంగా దాన్ని గుర్తించాడు అంటే అపరోక్షతయా యహ స్మరతి. ఎవడైతే అపరోక్ష స్వరూపమై, తానే ఆ స్వరూపమై అక్కడ గుర్తిస్తున్నాడో వాడు విజానాత్, వియజానాత్. ఇక ముందేంటి? బ్రహ్మ ఇతి అంటే బ్రహ్మ ఇతి, దస్ బ్రహ్మన్ ఈజ్ ఆనందం. బ్రహ్మ అంటే ఏంటి? ఆనందం. బ్రహ్మనే ఆనందం, బ్రహ్మస్వరూపమే ఆనందమై ఉంది అని ఎవడైతే వ్యజానాత్ అంటే చక్కగా అపరోక్షతయా గుర్తించాడో వాడేమైపోతున్నాడు? వాడు ఆనందమైపోతున్నాడు. బస్. ఎందుకని? వాడు వేరు కాదు కదా, వేరనే దానికి రెండవది లేదు కదా ఇంకా. కాబట్టి అది ఆనందం. సో ఒకటి చైతన్యం, రెండు ఆనందం. ఎందుకు చైతన్యం అన్నారు, ఎందుకు ఆనందం అన్నారు వస్తుంది మీకు, మళ్ళీ అది చెప్తానే. ఇక్కడ రూపహ అన్నారు కదా, ఇదొక అంశం. ఇది రూపం అంటే ఏంటి అర్థం? రూపం అంటే ఒక భావం కదా. రూపం అంటే ఏంటి? ఒక భావం. ఇగో దీనికి రూపం, దీనికి రూపం అంటే దీనికి భావం ఉందని అర్థం. సో డోంట్ కన్సిడర్ రూపం అంటే నేమ్ అని ఫామ్ అని కాదు, ఇక్కడ భావం. భావం అంటే ఏంటి? ఉనికి. ఉనికి అంటే ఏంటి? ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి? సత్యం. కాబట్టి రూపానికి సత్యం అని అర్థం. రూపానికి అర్థం ఏంటి? సత్యం. అందుకనే సత్యం, చైతన్యం, ఆనందం, సచ్చిదానందం. అది అంటే ఆత్మ యొక్క స్వస్వరూపం యొక్క యథార్థమైనటువంటి స్వరూపం ఏంటి? చైతన్యము, ఆనందము, సత్యము. ఈ మూడు పదాలు ఎంత అద్భుతమైన పదాలంటే చాలా ఎక్సలెంట్ పదాలు. ఇది స్వరూప లక్షణం అలా చెప్తారు కదా, విన్నారా? స్వరూప లక్షణం, తటస్థ లక్షణం, ఇవన్నీ వినుంటారు. సో ఇక్కడ స్వరూప లక్షణం ఏంటనంటే శంకరులు చెప్పేది సత్ చిత్ ఆనంద. ఎందుకు ఈ శబ్దాలు వాడారు బాగా చూడండి. సత్యం అని ఎందుకు వాడారు అని అంటే ఈ అసత్యాలన్నీ ఉన్నాయి కాబట్టి సత్యం అనే శబ్దం వాడారు. అవునా? సత్యం అనే శబ్దం ఎందుకు వాడారు? అసత్యం అంతా ఉంది. ఏంటి? శరీరం అసత్యం, ఇంద్రియాలు అసత్యాలు, మనోబుద్ధులు అసత్యాలు. అందుకనే సత్య శబ్ద ప్రయోగం చేయాలి. బికాజ్ అసత్యం ఉంది కాబట్టి సత్య ప్రయోగం చేయాలి. అహం దుఃఖీ, అహం అశాంత అనే అనుభవం ఉంది కాబట్టి ఆనంద ఆ శబ్ద ప్రయోగం అక్కడ చేశారు. అర్థమైందా? ఇప్పుడు నేను దేనైనా తెలుసుకోవాలి అని అంటే నాకు బుద్ధి అపేక్ష కావాలి, బుద్ధి కావాలి. అక్కర్లేదు, జడమది. అదేమిటి? బుద్ధి జడం, నేనేంటి? చైతన్యం. అందుకని ఈ మంత్రం నేను ఎప్పుడు చెప్తుంటాను, యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధామ్న అన్యాంశ్చ హస్త చరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఎవడైతే లోపల అంతా ప్రవేశించి వ్యాపించి మాట్లాడుతున్నాడో, మాట్లాడిస్తున్నాడో, చూస్తున్నాడో, చూపిస్తున్నాడో, వింటున్నాడో, వినిపిస్తున్నాడో, చేస్తున్నాడో, చేయిస్తున్నాడో. చూడండి, మాట్లాడుతున్నవాడు వాడే, మాట్లాడించేవాడు వాడే,
పలికెడిది భాగవతమట, పలికించెడువాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట అన్నాడు పోతన. అంటే మాట్లాడేది వాడే, మాట్లాడించేది ఆ చైతన్యమే, చూసేది చైతన్యమే, చూపించేది చైతన్యమే. అంటే చూడాలి అనే ఆలోచన మనస్సుది, చూసేది కళ్ళు. ఈ రెండూ కూడా ఆ చైతన్యం లేకపోతే జడమే. కాబట్టి అంతఃకరణ జడమే, ఇంద్రియాలు జడాలే, దేహము జడమే, అన్నీ జడమే, జడమయం. కాబట్టి ఇదంతా జడం కాబట్టి అహం చైతన్య ఆ శబ్ద ప్రయోగం చేశారు. కాబట్టి జడత్వాన్ని తొలగించడానికి చైతన్య శబ్ద ప్రయోగం, దుఃఖాన్ని తొలగించడానికి ఆనంద శబ్ద ప్రయోగం, అసత్యాన్ని తొలగించడానికి సత్య శబ్ద ప్రయోగం. అంతేగాని ఆత్మ సత్యం, ఆత్మ ఆనందం అని జపం చేయడానికి కాదు. ఇట్స్ ఆల్ శబ్ద ప్రయోగం. ఎందుకు చేశారనంటే నేను చాలా ఫిక్స్ అయిపోయి ఉన్నాను, నా మైండ్ నా బుద్ధితోటి నేను ఫిక్స్ అయిపోయి ఉన్నాను. ఆ ఫిక్సేషన్స్ నుంచి తొలగించడం కోసం. అర్థమైందా? ఇప్పుడు బాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శ్మశానంలో శవాన్ని తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ చితి మీద పేరుస్తారు, చితి పెడతారు కదా, ఆ చితి మీద శవాన్ని పెడతారు. పెట్టి ఆ శవానికి అంతా సంస్కారం చేసిన తర్వాత దహనం చేస్తారు. దహనం చేసేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఒక కర్ర తీసుకుని ఆ కర్రకి బాగా గుడ్డ చుట్టి దానికి నెయ్యి వేసి దాన్ని కాలుస్తారు. కాల్చిన తర్వాత ఆ కర్ర తీసుకుని తిరుగుతాడు. అతను తిరిగి తల దగ్గర పెడతాడు, కాళ్ళ దగ్గర పెడతాడు, మధ్యలో హృదయం మీద పెడతాడు, కింద పెడతాడు, మధ్యలో పెడతాడు, తల దగ్గర పెడతాడు. ఒక ప్రదక్షిణం చేసి కాళ్ళ దగ్గర పెడతాడు, ఇంకో ప్రదక్షిణం చేసి హృదయం దగ్గర పెడతాడు, మూడో ప్రదక్షిణం చేసి తల దగ్గర పెడతాడు. ఈ 3 ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఇక 4వ ప్రదక్షిణం లేదు. అందుకనే ఈ కర్రను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతానండి అంటే వదలదు, ఆ కర్ర అందులో పడేయాలి. అలాగనే సత్యం అనే శబ్ద ప్రయోగం అసత్యాన్ని తొలగించడానికి. అసత్యం పడిపోతే సత్యం కూడా పడిపోయింది. ఎందుకని? నేను సత్యం ఎప్పటి వరకు? అసత్యం దృష్టిలో నేను సత్యం. ఇఫ్ ఐ యామ్ సత్యస్వరూప దెన్ సత్యం అనేదే అక్కర్లేదు, ఇంకా నేనే ఉన్నాను. ఆనందం అనే స్ఫురణ ఎప్పటి వరకు? దుఃఖం ఉంది కాబట్టి ఆనందం అని చెప్పాలి. అసలు నేను స్వరూపమే ఆనందమైన తర్వాత ఇక నో మోర్ ఆనంద. అది కూడా శబ్ద ప్రయోగం పడిపోయింది. చైతన్యం ఎప్పటి వరకు అనుకోవాలి? జడం మధ్యలో ఉన్నంత వరకు చైతన్యం అనుకోవాలి. అసలు జడమే కాదు, జడము లేదు, చైతన్యం లేదు, ఇంకేమిటి? శబ్ద ప్రయోగం లేదు. నేను ఎవరిని? ఇప్పుడు చెప్తారైనా, శివోహం శివోహం. శివ అహం, శివ అహం. దీన్నే ఏంటంటే సోహం అని అంటారు. ఏమంటారు? సోహం. ఇదే శబ్దం. సోహం ఈజ్ కాల్డ్ శివోహం. సోహం అనే శబ్దం చక్కగా మీరు బాగా చూడండి. ఏంటో సో తర్వాత అవగ్రహ వస్తుంది, హమ్ అని వస్తుంది, అంటే అహం. ఇప్పుడు అవగ్రహ తీసేయండి, పక్కన పెట్టండి. సో అనే అక్షరంలో సకారం తీసేయండి, ఏముంది? ఓ. సో అనే అక్షరంలో సకారం తీసేయండి, ఏముంది? ఓ. హమ్ అనే అక్షరంలో హకారం తీసేయండి, ఏముంది? ఇప్పుడు రెండు కలపండి, ఏమైంది? ఓ. నేనెవరిని? ఓ. సోహం అనే శబ్దంలో రెండూ తీసేస్తే మిగిలిపోయింది పారిశేష న్యాయంతో ఓం. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఎంత అద్భుతమైన శబ్దం చూడండి. సోహం రాసుకోండి మీరు. సోహంలో మీరు ఇంగ్లీష్లో అయినా రాయండి, SOHAM, అవునా? ఇప్పుడు సోహంలో ఎస్ తీసేయండి, ముందుది ఏమిటి? ఓ ఉంది. HA తీసేయండి, ఏముంది? ఎం ఉంది. ఇప్పుడు ఆ రెండు కలపండి, ఏంటిది? ఇంగ్లీష్లో అయినా ఓమే, తెలుగులో అయినా ఓమే, తమిళంలో అయినా ఓమే, ఎక్కడైనా ఓం. దట్స్ ఇట్. అర్థమైందా? ఓం అంతే. దానికి ముందు హెచ్ పెడితే హోమ్. సో ఇండియాలో అన్నీ హోమే, నో హౌస్. అమెరికాలోనే హౌస్ ఉంటుంది, జపాన్లో హౌస్ ఉంటుంది. హోమ్ ఎక్కడ ఉంటుంది? ఇండియాలోనే ఉంటుంది. బికాస్ ఆ ఇంటిలో ఎప్పుడూ కూడా
ఓంకార ధ్వని అలా జరుగుతూ ఉంటుంది. అందుకనే అది హోం. కాబట్టి ఇక్కడ సోహం అనే శబ్దంలో తీసేయవలసింది తీసేస్తే, తొలగించవలసింది తొలగిస్తే మిగిలిందంతా పారిశేష న్యాయంతో ఓం. అందుకని చిదానంద రూప శివోహం శివోహం అంటే నేను శుద్ధమైనటువంటి ఆ చైతన్య స్వరూపము. ఇప్పుడు చూడండి, మీరు కింద నుంచి వెళ్ళాం కదా, ఇప్పుడు చూడండి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రం న చ వ్యోమ భూమి న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకెళ్దాం. ఈ ఓం అని అంటున్నారు కదా, ఇప్పుడు మీరు చూడండి శ్రద్ధగా, ఇక్కడే అసలైన విచారణ. ఇది కూడా ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకా మన స్వరూపం దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా విచారణ చేస్తున్నాం. ఓం బాగా చూడండి. ఓం ఓం. ఇప్పుడు ఇన్నిసార్లు ఓం అన్నాం కదా, 4 సార్లు అన్నాం. ఇప్పుడు ఓంకారానికి, రెండోసారి ఓంకారానికి మధ్యలో ఏముంది? ఓం అన్నాం, మళ్ళీ ఓం అన్నాం, మధ్యలో ఏముంది? చెప్పండి. సైలెన్స్. బాగా చూడండి, సైలెన్స్ ఈజ్ స్వరూపం, ఓంకారం ఈజ్ వైలెన్స్. అది వైలెన్స్. వైలెన్స్ అంటే ఏంటి? డిస్టర్బెన్స్. ఈవెన్ ఒక స్థాయిలోకి వెళితే ఓం అనే శబ్దం కూడా ప్రకృతే, శబ్దం కూడా ప్రకృతే, శబ్దాతీత స్థితి. అందుకనే నాద అతీతం. అది నాదము బ్రహ్మ, కానీ నాదాతీతమే స్వరూపం. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఓం అనేది పరమాత్మ యొక్క వాచకం, అది నో డౌట్. కానీ బాగా గుర్తించండి, ఆ శబ్దాన్ని కూడా తొలగించి చూస్తే అక్కడ ఉండేదేంటి? స్వరూపం. దాంట్లో ఏ శబ్దము లేదు. అందుకనే అశబ్దం, అస్పర్శం, అరూపం, అరసం, అగంధవచ్చయత్. అందుకనే స్వామీజీ కీర్తనలో కూడా ఒకటి ఉంది, అశబ్దమస్పర్శం అచింత్య రూపం శాంతం శివం నిర్వికల్పం పరేశం. వినారా? అది కీర్తనలో ఇచ్చారు. కాబట్టి ఇక్కడ శబ్దం అనేది ఎక్కడి నుంచి పుట్టింది చూడండి ఒకసారి. ప్రశాంతంగా ఉండే నా స్వరూపంలో ఎక్కడైతే ఒక వృత్తి ప్రారంభమైందో శబ్దం, ఆ శబ్దం ప్రారంభమైన తర్వాత రూపం, ఆ రూపం ప్రారంభమైన తర్వాత కామం, కామం ప్రారంభమైన తర్వాత కర్త, కర్త ప్రారంభమైన తర్వాత కర్మ, కర్మ ప్రారంభమైన తర్వాత ప్రవృత్తి, ప్రవృత్తి అయిన తర్వాత జగత్, ద్వైతం, ఫలం, వీటన్నిటి మీద సంసారం. సో ఇదంతా ఒక్కొక్క స్టెప్ అలా వెనక్కి రండి. ఇప్పుడు జగత్ లేదు, ఫలం లేదు, కర్మ లేదు, కర్త లేడు, తీసేసాం. కామం లేదు, తీసేసాం. అక్కడి నుంచి రూపం లేదు, తీసేసాం. శబ్దము తీసేసాం. ఇవన్నీ తొలగించి చూస్తే నేనే ప్రకాశిస్తున్నాను, అఖండమైన చైతన్యమే ప్రకాశిస్తున్నాను. ఆ మౌనం, ఆ శాంతం, ఆ శాంతమే నేను, ఆ మౌనమే నేను. అందుకనే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. మౌనమేవ వ్యాఖ్య, మౌన వ్యాఖ్య. ఏమండి స్వామి, వ్యాఖ్య అంటే ఎక్స్ప్లెనేషన్, హీ హ్యాస్ టు స్పీక్ అవుట్. మౌనం అంటే సైలెన్స్, మూసుకుని ఉండాలి, మాట్లాడకూడదు. మౌనము వ్యాఖ్యానం, హౌ దే బోత్ గో టుగెదర్? దే కెనాట్ గో. ఇదా இல்லையா? ஊமப்பேச்சு. ஊமப்பேச்சுன்னா என்ன? அது ஊமை எப்படி பேசுவான்? பேசவே மாட்டான். ஊமை பேச முடியுமா? ஊமப்பேச்சு. சுவாமி உங்களுடைய பேச்சு எப்படி இருக்குன்னா, இப்போ எனக்கு தமிழ் கொஞ்சமாக தெரியும், பூரா தெரியாது. அவன் வந்து ஊமப்பேச்சு மாதிரி இருக்குது சுவாமி, அற்புதமாக இருக்குது. நான் நினைப்பேன், ஓஹோ ஊமை பேச்சுன்னா ஏதோ பெருசாக இது இருக்குன்னு நினச்சேன்.
ஊமைங்கிறது வந்து பேச முடியாத தனம், பேச்சுங்கிறது வந்து பேசக்கூடிய மீடியம். அது ஸோ பேசக்கூடியதும் ஊமத்தனமும் ரெண்டும் ஒன்றா சேராது. சேருமா? சேரவே சேராது. அதே போல் மௌன வியாக்கியா எப்படி சேரும்? ஒன்றா சேரும் சார். எப்படி சேருமுன்னா, சார் இப்போ உங்களுக்கு வந்து ஒரு நல்ல ஸ்வீட் ஒன்று கொடுத்தேன், நீங்கள் சாப்பிட்றீங்க, நல்ல ஸ்வீட் வாயில் போட்டுருந்தீங்க, அதை புண்டு வாயில் போட்டேங்க, சாப்பிட்டுன்னு இருக்கீங்க. நான் கேட்டேன், எப்படி இருக்கு ராஜாஜி, எப்படி இருக்குன்னா, யூ ஆர் தட்சிணாமூர்த்தி. ஒரு ஸ்வீட்டு புண்டு வாயில் போட்டுட்டாலே நீ தட்சிணாமூர்த்தி ஆகிடுறியே, அவர் ஸ்வரூபத்தையே அடைஞ்சவர் எப்படிப்பா நீ தட்சிணாமூர்த்தி ஆகாமல் இருப்பார்? ஒரு தினோண்டு ஸ்வீட்டு அதை புண்டு வாயில் போட்டாலே எப்படி இருக்குன்னு கேட்டால் மௌன வியாக்கியா. சுவாமிஜியோட ஸ்பீச் எப்படி இருக்குன்னு கேட்டால் வெளியில் போனதுக்கு பிறகு வா சொன்னால் அதை வந்து வாயால் வார்த்தைகளால் சொல்ல முடியாது அப்படின்ட்டு. ஸோ தட் விச் கேனாட் பி எக்ஸ்பிளிகபிள் த்ரூ வேர்ட்ஸ். இந்த எழுத்தெல்லாம் எச்சை, இதெல்லாம் ஆல் தீஸ், இதெல்லாம் எச்சை. இது எச்சையிலேருந்து உற்பத்தி ஆகிற வார்த்தைகளால் பரம்பொருளை நம்ம சொல்ல முடியாது. இதெல்லாம் எச்சை இல்லையா? எல்லாம் ఎచ్చేలేందు வருது. ఎంగిలి నుండి పుట్టే అక్షరాలు శుద్ధమైన పరమాత్మని ఏం వ్యక్తం చేస్తాయి? ఈ శుద్ధ శాంత. సో నా స్వరూపం అది. ఆ స్వరూప స్థితిలో నేను ఉన్నప్పుడు నాలో ఒక వృత్తి పుడితే, చూడండి, వృత్తి పుడితే అది వ్యక్తం చేస్తూ ద్వైతం చేస్తూ పోతుంది. ఒక్క వృత్తి పుడితే చాలా అలాగా ముక్కలు 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 చేస్తూ పోతుంది. అసలు వృత్తే లేదనుకోండి, ఆ వృత్తి రహితమై నేనే ఉన్నాననుకోండి. అయితే స్వామి, వృత్తి లేకుండా ఎలా చేస్తాం? చిత్తవృత్తి నిరోధ, దట్ ఈస్ ది ప్రాబ్లం. ఇప్పుడు బాగా ఆలోచించండి. వృత్తి ఉన్నా నేనే. చూడండి, దో వృత్తి ఈజ్ దేర్, లెట్ ఇట్ బీ, డోంట్ వరీ. ఎలా స్వామి? వృత్తి వస్తే నేనుగా ఉండలేకపోతున్నాను. இப்போ மட் பாட், క్లే పాట్ இல்லையா, మణ్ పాனை. సో அதை கொண்டு வந்தோம். అది తీసుకొచ్చి మట్టి కుండని తీసుకొచ్చి, ఇది మట్టిరా కుండ కాదు అన్నాం. ఇన్ ఆర్డర్ టు సీ మట్టి, ఇన్ ఆర్డర్ టు బీ మట్టి, కుండని పగలగొట్టేయండి. కుండను పగలగొడితే కానీ మట్టిగా ఉండదని అంటామా? లెట్ కుండా బీ, లెట్ కుండా సర్వ్ ఇట్స్ పర్పస్, బట్ ఇట్ ఈస్ ఏ మట్టి. సిమిలర్లీ లెట్ వృత్తి బీ, యు ఆర్ వాట్ యు ఆర్. డోంట్ డిస్ట్రాయ్ ది పాట్. If you are an intelligent, you will utilize part and you feel the clay. Similarly, if you are a wise, even though vritti is there, chikirshuhu loka sangraham, loka sangrahathukku vendi, yes, we will be, but internally na, I don't need to destroy the vritti. If you are a wise, you don't touch the vritti, let the vritti be. If you are otherwise, then try to handle vritti. If you want to be otherwise, then vritti mele vritti nirodha panano. If you are a wise, vritti is not virodhi, vritti is not avarodhi. Vritti is, for me, it serves its own purpose. Likewise, kunda unna మట్టికి దాని యొక్క స్వరూపం ఏమన్నా పోయిందా? మట్టి స్వరూపం పోయిందా? నా కుండ పగలగొట్టాం, మట్టే. కుండ ఉంది, మట్టే. ఉంగరంగా ఉంది, బంగారమే. ఉంగరాన్ని కరిగించాం, బంగారమే. హే, ఫర్ బంగారం ఇట్ డజంట్ మేక్ బిగ్ డిఫరెన్స్ వెదర్ వితౌట్ నామా ఆర్ విత్ నామా, ఇట్ ఈస్ బంగారం. సిమిలర్లీ బంగారం, యు ఆర్ ఆల్సో విత్ వృత్తి, యు ఆర్ బ్రహ్మన్. వితౌట్ వృత్తి, యు ఆర్ బ్రహ్మన్. యు ఆర్ బ్రహ్మన్, యు ఆర్ బ్రహ్మన్, యు ఆర్ బ్రహ్మన్. ఫర్ ఎవర్ యు ఆర్ బ్రహ్మన్. నీ బ్రహ్మత్వాన్ని, నీ స్వరూపాన్ని ఎవ్వరూ పాడు చేయలేరు. యువర్ ఓన్ క్రియేషన్ నీకు నువ్వే పాడు చేసుకుంటావు. నోబడీ విల్ కమ్ అండ్ డిస్టర్బ్ కదా. నాకు నేనే ఆత్మైవ హ్యాత్మనో బంధు, ఆత్మైవ రిపురాత్మన.
సో నేను డిస్టర్బ్ అయ్యాను అని అంటే హూ విల్ డిస్టర్బ్ మీ? హూ విల్ డిస్టర్బ్? మై సన్, మై గ్రాండ్ సన్, మై హస్బెండ్? నో, దే ఆర్ ఆల్ వృత్తి. వృత్తి ఈజ్ హూ? నువ్వే. అంటే నీకు నువ్వే డిస్టర్బ్ చేసుకొని వాళ్ళ మీద పెడుతున్నావు. యు ఆర్ థ్రోయింగ్ బ్లేమ్ ఆన్ దెమ్. నో బడీ ఈజ్ ఇన్ దిస్ క్రియేషన్ టు డిస్టర్బ్ యూ. ఇన్ఫ్యాక్ట్ యూ కెనాట్ డిస్టర్బ్ ఎనీబడి, నెయిదర్ నార్ నోబడీ కెన్ డిస్టర్బ్ యూ. నీకు నువ్వే డిస్టర్బ్ చేసుకోగలవు. సో ఏది వచ్చినా బ్రహ్మ, పోయినా బ్రహ్మ, ఉన్నా బ్రహ్మ, లేకున్నా బ్రహ్మ. నథింగ్ ఎల్స్ ఇస్ దేర్. కిం పఠనీయం కిమపఠనీయం, కిం భజనీయం కిమభజనీయం, సర్వత్ర సదా హంసధ్యానం, సర్వం బ్రహ్మమయం రే సర్వం బ్రహ్మమయం. ఆ స్థితి, ఆ స్వరూప స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ ఏంటనంటే ఆ ఓం అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో, ఆ ఓం అనేటువంటి ఆ శబ్దం ఏదైతే ఉందో, ఆ శబ్దం కూడా నేను కాను. నేను శబ్దాతీత స్థితిని, నిర్వికల్ప స్థితిని, నేను ఒక అఖండమై ప్రకాశించేటువంటి స్థితిని. ఆ స్థితిలో మళ్ళీ శంకర్లు ఇక్కడ అంటున్నారు, ఏంటనంటున్నారంటే ఇక్కడ ఇంకొక విచారణ, ఇంకొక శ్లోకంలో విచారణ చేస్తున్నారు. చెప్పండి. నచ ప్రాణసంజ్ఞో న వై పంచవాయు, న వా సప్తధాతుర్న వా పంచకోశః, న వాక్పాణిపాదౌ న చోపస్థపాయు, చిదానందరూపః శివోహం శివోహం. ఇంకా ఇందులో కొన్ని అంశాలని తొలగించి మళ్ళీ స్వరూపాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఆయన. ఏంటనంటే నచ ప్రాణసంజ్ఞో అంటే ఇక్కడ ప్రాణసంజ్ఞ అంటే ప్రాణముల యొక్క సంజ్ఞ అంటే ఏమిటి? సంజ్ఞ అంటే ఏంటి? సంజ్ఞ అంటే ఏంటి? సూచన, సూచితం అనేన అంటే ప్రాణముల చేత సూచింపబడేది ఏమిటి? జీవ. ఈ ప్రాణాలు దేన్ని సూచిస్తున్నాయి? జీవుణ్ణి. ఎలాగనంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, సపోజ్ డాక్టర్ గారు వీడి పరిస్థితి ఏంటనంటే ఇలా చూస్తారు, ఉన్నాడండి అంటారు. ఉన్నాడు అనేటువంటి దాన్ని దేంతో సూచిస్తాం? ప్రాణంతో. ప్రాణ సంజ్ఞ జీవ. అర్థమైందా? ప్రాణముల చేత సూచింపబడేది, ప్రాణముల చేత తెలియబడేది ఎవరు? జీవ. అందుకనే జీవ ప్రాణధారి. జీవ శబ్దానికి అర్థమేంటి? ప్రాణధారి. కాబట్టి ప్రాణములు జీవుడికి సంకేతం అది. కాబట్టి ఇక్కడ శంకరులు అంటున్నారు, జీవుడికి ప్రాణం ఆధారమేమో కానీ నాకు కాదు. నచ ప్రాణసంజ్ఞ. ప్రాణం లేకపోయినా నేనుంటాను, ప్రాణం ఉన్నా సరే లెట్ ఇట్ బి, నాకు ప్రాణంతో ఏం సంబంధం లేదు. అంటే అర్థం ఏంటంటే నేను జీవుణ్ణి కాను. దట్స్ ఇట్. బాగా చూడండి. ఎప్పుడైతే చూడండి ఇక్కడ ఉండేది రెండే ఉన్నాయి. ఏంటి? జీవుడు, దేవుడు. ఇప్పుడు ఎప్పుడైతే నేను జీవుణ్ణి కాదన్నానో నేనేమయ్యాను? ఇంకా దేవుడే. మళ్ళీ నేను దేవుణ్ణి అని అడగక్కర్లేదు. అర్థమైందా? ఇప్పుడు ఒక ఆయన అడిగారు, ఆయనకి రెండే పేర్లు ఉన్నాయి అక్కడ, బోర్డు మీద 2 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తిని కూర్చోబెట్టారు అక్కడ, ఈ 2 పేర్లలో ఒక పేరు ఈ వ్యక్తిది. ఇప్పుడు నేను వెళ్ళి అడిగాను, బాబు నీ పేరు సుబ్బారావా అన్నాను, కాదన్నాడు. ఇక రెండోది నేను అడగక్కర్లేదు, అది వాడిదే కదా. మూడోది ఏం లేదుగా ఇంకా. కాబట్టి ఇక్కడ ఉండేది జీవుడా దేవుడా రెండే ఉంది, ఇక మూడోదని చెప్పడానికి లేదు. కాబట్టి ఇఫ్ ఐ రియలైజ్ ది ఫ్యాక్ట్ దట్ ఐ ఆమ్ నాట్ జీవ, ఐ డోంట్ నీడ్ టు ఎస్టాబ్లిష్ ది ఫ్యాక్ట్ దట్ ఐ ఆమ్ దేవ. ఇట్ ఇస్ ఐ ఆమ్ ఆల్రెడీ దైవ కదా. ఎంత సింపుల్ థింగ్ ఇది. ఇంతకంటే ఏం కావాలి అద్వైత సిద్ధికి? ఇఫ్ ఐ ఎస్టాబ్లిష్ ది ఫ్యాక్ట్, ఇఫ్ ఐ రియలైజ్ ది ఫ్యాక్ట్ దట్ ఐ ఆమ్ నో మోర్ జీవ. జీవుడంటే ఎవరు? ప్రాణధారి, ప్రాణముని ధరించిన వాడు. బాగా ఆలోచించండి. అంటే ప్రాణం పోతే జీవుడు పోతాడు, కానీ అహం ప్రాణస్యాపి కారణం. ప్రాణం ఒక కార్యం, ప్రాణం ఒక జడం. యోంతః ప్రవిశ్య
మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తి ధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రాణానికి కూడా, బాగా ఆలోచించండి, ప్రాణానికి కూడా ఆత్మ ఎవరైతే ఉన్నారో ఆ ఆత్మను నేనై ఉన్నప్పుడు, ప్రాణం నేను కానప్పుడు జీవుణ్ణి నేను ఎలా అవుతాను? నచ ప్రాణ సంజ్ఞః, జీవుణ్ణి నేను కాను. బాగా ఆలోచించండి. మీకు ఇంకొక రహస్యం చెప్తాను. తల్లి గర్భంలో శిశువు తయారవుతుంది కదా, పిండం. సైంటిఫికల్గా ప్రూవ్ అవుతుంది ఇది. ఏ డాక్టర్నైనా అడగండి. ఆ పిండం తయారైనప్పుడు 2వ నెలకి అథవా 3వ నెల లోపు అక్కడ ఇంకా జీవత్వం ఉండదు. అక్కడ నేను అనే వృత్తి లేదక్కడ. వాడే జీవుడు, వాడు లేడక్కడ. వాడు ఎప్పుడు వ్యక్తమవుతాడంటే 5వ నెలకి వ్యక్తమవుతాడు. అంటే అప్పుడు జీవత్వం వ్యక్తం కాకముందే పిండం ఉందిగా అక్కడ, అస్థి. అంటే జీవుడు లేకపోయినా పిండం ఉందిగా. అది అర్థమైందే? అంటే నో, ఐఆమ్ నాట్ ఈవెన్ జీవ. ఆ అహం వృత్తి నన్ను ఏదో మాయలో పెడుతుంది తప్ప ఆ వృత్తిరహితమైన చైతన్యమై ప్రకాశిస్తున్నప్పుడు నచ ప్రాణ సంజ్ఞః. బాగా చూడండి. ఇప్పుడు బాగా పెరిగాము, బయటకు వచ్చాము, ఎదిగాము, ఇంకా బాగా ఎదిగాం. ఒకరోజు శరీరం విడిచాము, వెళ్ళిపోయారనుకోండి. ఇప్పుడు ఏం పోయింది, ఎక్కడికి పోయింది ఒకసారి ఆలోచించండి. ఏం పోయింది, ఎక్కడికి పోయింది ఒకసారి ఆలోచించండి. ఈ స్థితిలో ఆలోచించండి. అహం వృత్తి వ్యక్తం కాదు, ఇంక అంతే, దాట్స్ ఇట్. ఈ శరీరం అక్కడే ఉండిపోతుంది. అంతేనా? అర్థమైందా? ఇప్పుడు మనం మాల్కి వెళ్తాం కదా, ఏదైనా మంచి మాల్కి వెళ్ళామనుకోండి, టిఫిన్ ఇచ్చారనుకోండి. ఆ టిఫిన్ ఇచ్చారు, మంచి టిఫిన్ ఇచ్చారు ప్లేట్లో పెట్టి. ఆ ప్లేట్లో మనం టిఫిన్ తీసుకొని తింటున్నాం. తిన్న తర్వాత ఏం చేస్తాం? అంత తిండి అయిపోతుంది, అందులో తిండి అయిపోతుంది, తిండి లేదు. ఆ ప్లేట్ని ఏం చేస్తాం? ఇంటికి పట్టుకొస్తామా? వాళ్ళకి అప్పచెప్పేసి వస్తాం. అలాగని ఇక్కడ కూడా అహం వృత్తి నాకంటే తర్వాతనే వచ్చింది, కానీ నాకంటే ముందు కాదు. నేను ఎప్పుడు శాశ్వతుణ్ణి. కాబట్టి అహం వృత్తి ఒక సమయంలో ప్రారంభమైంది, అహం వృత్తి ఇంకొక సమయంలో ఎండ్ అయిపోయింది. దట్స్ ఇట్. దట్ ఈస్ కాల్డ్ డెత్. జన్మ అంటే ఏంటి? అహం వృత్తి ఉదయిస్తే జన్మ, అహం వృత్తి అస్తమిస్తే మరణం. దట్స్ ఇట్. దెర్ ఈజ్ నో జీవా. మన నామరూపాలకు అంకితమైపోయా. నా కొడుకు పోయాడే, నా కూతురు పోయిందే, నా మనవుడు పోయాడే, నా భర్త పోయాడే, నాకు అది పోయిందని నామరూపాలకి మనం వాల్యూ ఇస్తున్నాం. కాబట్టి వీఆర్ వరీడ్. ఇఫ్ యు సీ ఆ అఖండ చైతన్యం అన్నప్పుడు బాగా చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నీళ్లు ఉన్నాయి కదా, ఇప్పుడు నేను ఒక బుడగని. బాగా ఆలోచించండి. ఐ యామ్ ఎన్లైటెండ్ బుడగ. ఇప్పుడు నాకు అర్థమైంది, ఐ యామ్ నాట్ బబుల్, ఐ యామ్ వాటర్. నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు ఇంకొక బుడగ వచ్చింది, ఒక కొడుకు బుడగో, ఒక మనవుడు బుడగ, ఒక భర్త బుడగ, ఇవన్నీ వచ్చాయనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు బాగా ఎన్లైటన్మెంట్ ఉంది, నాకు అర్థమైంది దట్ ఐ యామ్ వాటర్, ఐ యామ్ నాట్ బబుల్ అని నాకు అర్థమైంది. ఇప్పుడు ఏదో ఒక బుడగ పగిలిపోయింది అనుకోండి, ఐ డోంట్ గ్రీవ్. బికాస్ బుడగ పగిలినా నీళ్లే, బుడగగా ఉన్నా నీళ్లే. నా బాధ దేని మీద ఏంటంటే నామరూపాల మీదే నా బాధ. సో దట్ నామరూప ఈజ్ మిథ్య. దాంట్లో ఎస్టాబ్లిష్ అయితే ఏది వచ్చినా ఒకటే, పోయినా ఒకటే కదా. పోయినా పరమాత్ముడే, ఉన్నా పరమాత్ముడే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. కాబట్టి మరణం అంటే ఏంటనంటే అహం అని వృత్తి ఏదైతే వ్యక్తమవుతుందో అది ఆగిపోతే మరణం. అహం అనే వృత్తి మేలుకుంటే జన్మ. అలాగనే ఉదయాన్నే లేవడం ఉంది చూసారా, వేకింగ్ అప్, వేకప్. వేకప్ అంటే ఏంటి? అహం వృత్తి మేలుకుంది. నిద్ర అంటే ఏంటి? అహం వృత్తి పడుకుంది. మేల్కుంటే డే బిగిన్స్, పడుకుంటే నైట్ బిగిన్స్. అది పుడితే జన్మ బిగిన్స్, అది పడిపోతే డెత్. అది ఉన్నా లేకపోయినా ఇట్ ఈస్ నథింగ్. నేను అది కాను. నచ ప్రాణ సంజ్ఞః. మనం దేని మీద ఇది విన్నప్పటికీ కూడా మనలో చూడండి బాగా ఈ స్థితి మనలో కలిగింది. కలిగినా కూడా ఒక్కొక్కసారి షేక్ అయిపోతుంటాం మనం. ఎలాగంటే ఒక దీపం పెట్టామనుకోండి, బాగానే ఉంది, గాలి కొట్టిందనుకోండి ఊగుతూ ఉంటుంది. అందుకేం చేయాలి మనం?
కృష్ణుడు అంటాడు, యదా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృత. ఒక శ్లోకం ఉందండి, చాలా అద్భుతమైన శ్లోకం. ఐ విల్ టెల్ యూ లేటర్. దీపము చిన్నదై గాలి బలంగా ఉంటే ఆ గాలి దీపానికి విరోధి అవుతుంది, దీన్ని ఆర్పేస్తుంది. ఒకవేళ దీపము కూడా బలంగా ఉంటే ఆ గాలి తోడైతే అదే గాలి మిత్రుడైపోతుంది, ఈ దీపాన్ని తీసుకుని అన్నిటినీ కాల్చేస్తుంది. అలాగనే నాలో జ్ఞానము బలహీనంగా ఉండి సరైనటువంటి మననము నిధిధ్యాసన లేకపోతే, కేవలం శ్రవణ జ్ఞానం అయ్యుండి, కేవలం కొద్దిగా శృతజ్ఞానం ఉండి, కేవలం కొద్దిగా అధ్యయన జ్ఞానం ఉండి, కొంతవరకు నేను దాంతో పరిమితమై ఉంటే ఆ జ్ఞానాన్ని ఈ ప్రాపంచికమైనటువంటి అనుభవాలు ఉన్నాయి చూసారా, అది ఊపుతూ 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 విరోధిగా చేసి ఈ జ్ఞానం ఉన్నా ఇది అలా ఊగిపోతూ ఉంటుంది. ఇఫ్ మై జ్ఞానం ఈజ్ వెల్ అసర్టైన్డ్, ఇంకా నథింగ్ కెన్ షేక్. దట్స్ ఇట్. ఐఎమ్ నాట్ ఇది అబ్దుల్లా, ఇది షేక్ అబ్దుల్లా అన్నాడు. ఐఎమ్ నాట్ షేక్ అబ్దుల్లా, అది కూడా కాను. నథింగ్ కెన్ షేక్ మీ. తెలుసు కదా మీకు, ఇది అబ్దుల్లా, ఇది షేక్ అబ్దుల్లా. సో నోబడీ కెన్ షేక్ మీ, నథింగ్. ఏది నన్ను ఇక్కడ కదపలేదు. ఎందుకని? నా జ్ఞానము అసర్టైన్ అయింది, నిర్దిష్టమైంది. బాగా ఆలోచించండి. నిజంగా చూడండి, ఇప్పుడు ఎవరైనా పోయారు అనుకుందాం, అక్కడ మీరు చూస్తే నిజంగా ఇప్పుడు మామూలుగా అయితే ఆ నామరూపాలకి మనం పరిమితమైపోయి ఏడిచి రొప్పి ఇవన్నీ చేయాలి. చూడండి ఇక్కడ, ఎస్, ఆ బుడగ ఇందాకటి దాకా ఎగురుతూ ఉంది, తిరుగుతూ ఉంది, పోయింది. దట్స్ ఇట్. బుడగ పోయినంత మాత్రాన నీళ్లు పోయాయి అనుకోవడం పొరపాటు. నీళ్ళు ఎప్పటికీ పోదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రాముడు పోయాడు, బట్ స్టిల్ ఈజ్ దేర్. రాముడు పోయి ఉంటే మనం ఈరోజు పూజ చేయం. రామ ఈజ్ ఎవర్, బట్ రాముడి యొక్క నామరూపం పోయింది. కృష్ణ ఈజ్ ఎవర్ ప్రజెంట్, కృష్ణుడి యొక్క నామరూపం పోతుంది. ఏదైతే నామరూపం వచ్చిందో అది పోతుంది. జాతస్య హి ధ్రువో మృత్యు. నామరూపము వ్యక్తమయ్యింది అని అంటే పోతుంది. నచ ప్రాణసంజ్ఞః, ఓకే, నవై పంచవాయు. தேர் இஸ் நோ 5 வாயுஸ், ஓன்லி 1 வாயு. ஒரே ஒரு வாயு தான் இருக்கு. பட் அந்த வாயு உள்ளக்கு போனதுக்கு அப்புறம் 5 விதமா அது செயல்படுறது. எனக்கு மெதுவா தமிழ்லயே சொல்ல ఆరంభించుறேன் இப்போ. ఓకే, ప్రాణం అనేది ఒకటే, 5 లేవు, ఒకటే. మనం పేరు పెట్టుకున్నాం, ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, 5 ప్రాణాలని. దేర్ ఈజ్ నో 5 ప్రాణాస్, ఓన్లీ 1 ప్రాణం. కానీ ఆ ప్రాణం లోపలికి వెళ్ళిన తర్వాత అది చేసే క్రియలకి ఒక్కొక్క పేరు. ప్రాణం అంటే లోపలికి వెళ్ళింది కదా, వెళ్ళినటువంటి ప్రాణం ఏదైతే గుండెను కొట్టిస్తుందో అది ప్రాణం. అపానం అంటే అధోగమనవాన్ వాయు, అంటే ఏదైతే లోపల ఆ ప్రాణం ఏదైతే మలాన్ని మాలిన్యాన్ని తీసుకుని అధోగమనం క్రింద నుంచి మనకు విడవబడుతుంది, దాన్ని అపానం అంటారు. వ్యానం, వి ఆనం అంటే విశేషంగా అన్నిటినీ సేకరించి బ్లడ్ని పైకి తీసుకెళ్తుంది, హార్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ పంప్ చేయాలి, దానికి గాలి కావాలి. పంప్ చేసిన తర్వాత వ్యానం అన్నిటినీ కలుపుతుంది, అది వ్యానం. ఉదానం, ఉత్ ఊర్ధ్వం నయతి, తీసుకొస్తుంది పైకి, గుండె దాకా తీసుకొస్తుంది. ఎక్కడ బాడీలో బ్లడ్ తయారైనా గుండె దగ్గరకు రావాల్సిందే. సో అక్కడికి తీసుకురావాలి. సో ప్రెషర్ కావాలి కదా దానికి. ఇఫ్ సమ్ ఆబ్జెక్ట్ ఈస్ దేర్, యూ జస్ట్ పోర్ ఏ వాటర్ అండ్ ఆర్ ఎయిర్తో కొడితే అది కదులుతుంది. అలాగనే ప్రాణంతో, ఉదానంతో రక్తాన్ని లోపలికి తీసుకొస్తాం. అక్కడ పంపింగ్ అయిన తర్వాత, దాన్ని శుద్ధమైపోయిన తర్వాత ఆ రక్తాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సమానంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అంతా కూడా. సో కాబట్టి ప్రాణం ఒకటే, బట్ చేసే క్రియల వల్ల 5 పేర్లు వచ్చాయి. ఇప్పుడు సుబ్రహ్మణ్య రాజా ఒకరే. ఆవిడ దగ్గరికి వెళ్తే భర్త, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే కొడుకు, వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్తే నాన్న, వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్తే అన్న. ఆవిడ అన్న అని పిలుస్తుంది, ఆయనే. ఈవిడ ఏమండి అని పిలుస్తుంది, ఆయనే. ఈ అమ్మగారేమో ఏరా ఎలా ఉన్నావు అని అంటుంది, వాడే.
కొడుకేమో నాన్నగారండి పిలుస్తాడు, ఆయనే. ఎవరు ఎన్ని కోణాల్లో పిలిచినా ఉండేది ఒక్కడే. అలాగనే ప్రాణం ఒక్కటే, కానీ చేసే క్రియల వల్ల దాని యొక్క క్రియలతో దానికి ఒక్కొక్క పేరు వచ్చింది. అందుకనే ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. తర్వాత ఏంటి? బ్రహ్మణే స్వాహ. బ్రహ్మణే స్వాహ అది ఒక వాయువు కాదు. బ్రహ్మన్ ఈజ్ నాట్ వాయువు. అవును, వాయువు కడేది. బ్రహ్మ మీన్స్ ఆల్ దీస్ ప్రాణాస్ ఆర్ రిలేటెడ్ వేర్. వీటన్నిటికీ కారణం ఏది? అదే బ్రహ్మ. కాబట్టి నవై పంచవాయు. ఇక్కడ చూడండి, ప్రాణ సంజ్ఞము నేను కాదు అంటే జీవుడు నేను కాను. ఆ జీవుడు నేను కానప్పుడు ఆ జీవుడు బ్రతకడానికి కావలసిన ఈ ప్రాణాలు నేను కాను. అంతేకాదు, నవా సప్త ధాతు నవా పంచకోశ. సప్తధాతువులు అంటే, సప్తధాతువులు అంటే ధాతు అంటే అర్థం ఏంటంటే ధారణ చెయ్యగలిగేది. ఏమిటి? ధారణ చెయ్యగలిగేది ధాతు. అంటే ధాతు అంటే ఒక రకంగా మీకు సరిగ్గా అర్థం చెప్పాలంటే విత్తనం అని అర్థం. స్ప్రౌట్ అదొక సీడ్. ధాతు అంటే ఏంటి? సీడ్ లాంటిది. అంటే ఇక్కడ సప్త ధాతువులు ఉన్నాయి మన శరీరంలో. ఏమిటనంటే మనం అన్నం తీసుకుంటాం కదా లోపలికి, అన్నం తిన్న తర్వాత అది రసం అవుతుంది, అది ఒక ధాతు. అది రక్తం అవుతుంది, అది ఇంకొక ధాతు. చూడండి ఒక్కొక్కటి ఎంతెంత మాడిఫికేషన్స్ అవుతుందో. రక్తం మాంసం అవుతుంది. మజ్జ, మజ్జ అంటే తెలుసా మీకు? మజ్జ అంటే ఎముకలకి లోపల ఉంటుంది, దాన్ని అంటే లోపలికి వెళ్తుంది. ఆ బోన్ లోపల ఉంటుంది, మ్యారో అంటారు మజ్జ. తర్వాత బోన్, అదొక ధాతు. అర్థమైందా? తర్వాత కొవ్వు, మేధ, అది కరిగిన తర్వాత వస్తుంది వీర్యం. స్త్రీకైతే శ్రోణితం, పురుషుడికైతే శుక్రం. అందుకనే శుక్రము శ్రోణితము కలిస్తే ఒక గర్భం అవుతుంది, ఒక జీవుడు వస్తాడు. కాబట్టి ఒక జీవుడు రావడానికి ఏమిటి కారణం? ఏమిటి కారణం? ఫైనల్ కారణం ఏంటి? అన్నం కదా? అన్నమా కాదా? అవునా కాదా? అన్నం. అన్నం తింటే రసం, రసం రక్తం, మాంసం, మజ్జ, మేధ, అస్థి, వీర్యం. ఆ వీర్యంలో జీవకణం ఉంటుంది. ఎక్స్ క్రోమోజోమ్స్, వై క్రోమోజోమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి వెళ్ళి ఒక దేహం తయారవుతుంది జీవుడికి. కాబట్టి ఈరోజు నేనున్నాను అని అంటే దీనికి కారణం ఎవరు? అన్నం. అందుకనే అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అన్నాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంత్యభిషం విశంతీతి. అర్థమైందా? కాబట్టి సప్తధాతువులు కూడా దేనికి సప్తధాతువులు చెప్పండి? ఈ సప్తధాతువులు దేనికి? స్థూల శరీరం ఇవ్వడానికే కానీ ఇంకా దేనికి కాదు. సో నేను స్థూల శరీరం కాదన్న తర్వాత నవై సప్తధాతు, సప్తధాతువులు నేను కాను. బాగా ఆలోచించండి. నవా పంచకోశాహ, పంచకోశములు నేను కాను. పంచకోశములు నేను కాను. కోశములు అంటే ఏంటి? కోశం, కోశం ఎన్న కోశవత్ ఆచ్ఛాదకత్వాత్ కోశ. లైక్ ఒక కత్తి ఉందనుకోండి, వర, అట్లా కత్తి వేస్తారు, సో అది వర. సిమిలర్లీ ఇక్కడ కూడా 5 వరలు ఉన్నాయి. ఏమిటి? అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయం. బాగా చూడండి. అన్నమయం అంటే స్థూల శరీరం, ప్రాణమయం అంటే ఇంద్రియాత్మకమైనటువంటి ప్రాణం, మనోమయం అంటే వృత్యాత్మకం, విజ్ఞానమయం అంటే బుద్ధిని ఆపరేట్ చేసి కర్తృత్వ భావనతో బయటికి వెళ్ళి నీ చూడటం చెందడం, ఇవన్నీ కూడా విజ్ఞానమయం. అర్థమైందా? ఇకపోతే ఉండేది ఏంటి? ఆనందమయం. ఇవన్నీ జరిగేది దేనికోసం? నేను ఆనందంగా ఉండడం కోసం. ఎక్కడైతే అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము ఇవన్నీ కలిపి ఆనందమయాన్ని నరిష్ చేయడం కోసం పనిచేస్తాయి. అప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను అనమాట, హాయిగా ఉన్నానండి అని.
బట్ ఐ ఆమ్ నాట్ ఈవెన్ ఆనందమయ. ఆనందమయం కూడా నేను కాను. ఎందుకు నేను కాను ఆనందమయం? నేను కాను ఎందుకనంటే వస్తేనే ఆనందంగా ఉంటాను, రాకపోతే దుఃఖంగా ఉంటాను. దట్ ఈజ్ నాట్ మీ. వచ్చినా రాకపోయినప్పటికీ చిదానంద రూప శివోహం శివోహం. కాబట్టి నేను ఆనందమయం కూడా నేను కాను. అంతేకాదు నవాక్ పాణిపాదౌ నచ ఉపస్థ పాయు. అంటే ఇక్కడ పైన జ్ఞానేంద్రియ పంచకం చెప్పారు, క్రింద శ్లోకంలో కర్మేంద్రియ పంచకం చెప్పారు. కర్మేంద్రియాలు కూడా చూడండి, నా వాక్ ఇది కూడా ప్రాణంతో అవుతుంది ఎక్కువ. గాలి ఉంటేనే మాట్లాడగలం, ప్రాణం లేదనుకోండి మాట్లాడలేం. అలాగనే పాణి పాదౌ చేతులు కదపాలంటే కూడా శక్తి దేని నుండి వస్తుంది? గాలి. ప్రాణమే శక్తి. ప్రాణశక్తి ఉండాలండి. என்னடா ప్రాణం ఇల్లాద மாதிரி என்ன ఉయిర్ ఇల్లాద மாதிரி இப்படி நடக்கிறே இப்படி பிடிக்கிறே ఇలా పట్టుకొని ఇలా పట్టుకున్నాడు అనుకోండి, ఎన్న శక్తి ఇల్లియా అంటారు. శక్తి దేనివల్ల వస్తుంది? ప్రాణం. కాబట్టి వాక్కి ప్రాణమే, పాణికి ప్రాణమే. పాదము బాగా నడవాలనుకోని స్టిఫ్గా, దానికి ప్రాణమే. అలాగనే పాయు ఉపస్థ మూత్రేంద్రియం, మూత్ర విసర్జన చేయాలన్నా ప్రాణమే, మల విసర్జన కావాలన్నా ప్రాణమే, అన్నిటికీ ప్రాణమే. అంటే ఈ రెండో శ్లోకం అంతా కూడా ప్రాణం 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 మీద పెట్టాం. ఎందుకని? ఎనకు ప్రాణన్ అంటాం కదా, అందుకని అదే నువ్వు కాదు అని అన్నా. ఎనకు ఇదిన్నా ప్రాణన్. ఈడియట్ ఫెలో, నో ప్రాణం. యు ఆర్ నాట్ ప్రాణ, యు ఆర్ ఆత్మస్వరూప. ఎనకు ఇవరున్నా ప్రాణన్, எனக்கு இதுன்னா பிராணம். இழுத்து பேசுவோம், ரொம்ப இஷ்டம் இல்லையா? இழுத்தா ரொம்ப இஷ்டம், குறைவா சொன்னால் இஷ்டம் இல்லை. எனக்கு இது பிராணம் அப்படின்னு எவனா சொல்லுன்னா யாரும் சொல்ல மாட்டா. இஷ்டம் இருந்தால் எனக்கு இது பிராணன் அப்படின்னு இழுத்து பேசுவோம். ஹே ந பிராணா, యు ఆర్ నాట్ దట్ సార్, అది కాదు. అందుకనే ఇక్కడ నా వాక్ పాణి పాద పాయు ఉపస్థాలు, ఈ పంచకర్మేంద్రియాలు కూడా ప్రాణం మీదనే ఉంది, ప్రాణశక్తి వల్లనే నడుస్తుంది. ప్రాణశక్తి ఉంటేనే మాట్లాడతాం, లేకపోతే నీరసించిపోయామనుకోండి, ప్రాణశక్తి లేదనుకోండి, డాక్టర్ பேசவே முடியறதில்லை என்னால், பிகாஸ் பிராணசக்தி கம்மி. பேசணுமானாலும் பிராணம், பிடிக்கணுமானாலும் பிராணம், நடக்கணுமானாலும் பிராணன். உபஸ்தா பாயு எல்லாமே பிராணந்தான். ஸோ திஸ் ரெண்டோ ஸ்லோகம் வந்து பிராணத்து மேலே அட்டாக் பண்ணியிருக்கார் அவர். நச்ச பிராண சஞ்ஞோ நவை பஞ்சவாயு நவா சப்த தாத்து பின்ன நவா பஞ்சகோஷ நவாக்பாணி பாதோ நச்சோபஸ்தபாயு. சொன்ன பிராணமாக இருக்கக்கூடியதெல்லாம், பிராணத்தினால செயல்படக்கூடியதெல்லாம், பிகாஸ் ஆஃப் விச் பிராணா ஆல் தி இந்திரியாஸ், இந்திரிய சமூகம் உள்ள அது இது எல்லாமே, எவ்ரி திங் ఈజ్ బీయింగ్ యాక్టివేటెడ్. దట్ ప్రాణం ఈజ్ నాట్ మీ. ఆనంద ప్రాణం கிடையாது, నేను ఆ ప్రాణం కాను. కాబట్టి రెండో శ్లోకంలో ప్రాణ సమూహాన్ని ఆయన ఏం చేశారు? తీసిపారేశారు. మరి నేనెవరు? చిదానంద రూప శివోహం శివోహం. ఇప్పుడు మూడో శ్లోకంలో నౌ హీ ఈజ్ అటాకింగ్. ఏమిటి? మనోమయం మీద పడ్డారు. బాగా చూడండి, మనోమయంలో ఏముంది? మనస్సులో రాగము, ద్వేషము, లోభము, మోహం, ఇవన్నీ దేని వికారాలు? మనస్సు యొక్క వికారాలు. అందుకనే రెండో శ్లోకంలో ప్రాణమయాన్ని తొలగించారు. ఫస్ట్ శ్లోకంలో ఆల్మోస్ట్ మనకు సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, ప్రాణమయ శరీరం అంటే దానిని తీశారు. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ వాట్ ఈజ్ ప్రాణం అంటే పంచప్రాణాలు, అలాగనే జీవుడు ప్రాణధారి వాడిని తీసుకున్నారు. అలాగనే సప్తధాతువులు ప్రాణంతో ఉత్పత్తి అవుతాయి. అలాగనే పంచకోశాలు, అలాగనే వాక్ పాణి పాద పాయు ఉపస్థాలు పంచ కర్మేంద్రియాలు, ఇవన్నీ ప్రాణ సమూహాలే. అది నేను కాను. ఈ ప్రాణ సమూహం నేను కాను, దాన్ని కొట్టేశారు. ఇప్పుడు మూడో శ్లోకంలో ఏం చేస్తారు? రాగము, ద్వేషము, లోభము, మోహము, భయము, మదము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఏవైతే ఆలోచనలు, బుద్ధి పైన చెప్పారో మనోబుద్ధి చిత్త అహంకారం, దాన్ని ఇక్కడ మూడో శ్లోకంలో హీఈస్ అటాకింగ్ దట్.
కాదు అని. ఇవన్నీ చిత్తవృత్తులన్నింటినీ కూడా ఈజ్ నౌ మేకింగ్ అస్ టు సీ, ఇది నేను కాను అని. అదేమిటనేది మనం చూస్తాం.